కావేరి అలా పడిపోయేటప్పటికి ఇంకా రాజు కూడా అయితే చూసి అలాగే తనకి యాక్సిడెంట్ చేసిన బండిని కూడా చూస్తాడు. అప్పుడు చూసిన తర్వాత వెంటనే చేతికైతే కావేరికి బ్లడ్ కారిపోతూ ఉంటే వెంటనే తనని తీసుకొని తనకు దగ్గరున్న కర్చీప్తో అయితే తనకు కట్టి లే కావేరి అని చెప్పని హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పంటే లేదు చిన్న దెబ్బేలే నేను స్కూల్లోకి వెళ్తానని అంటారు. అప్పుడు ఈ లోపలైతే కావేరికి ఫోన్ వస్తూ ఉంటుంది. ఇంకా ఫోన్ అయితే తీసి తను చూస్తాడు. అప్పుడు ఏంది దేవా కావేరికి ఫోన్ చేస్తున్నాడు అని చెప్పని చూసి ఇంకా దేవా అని ఆ ఫోన్ అయితే లిఫ్ట్ చేసి ఏం మాట్లాడుకున్నా అలాగే ఉంటాడు. అప్పుడు కావేరి అనుకుని దేవా అయితే ఏం కావేరి ఏంటి ఎలా ఉంది నేను ఇచ్చిన రివర్స్ పంచు ఎలా ఉంది నీకు రిటర్న్ గిఫ్ట్ అని చెప్పనేటప్పటికి ఇంకా బాలరాజు కథలకి ఏం అర్థం కాదు. అప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఏంటి అని చెప్పానంటే నిన్న నువ్వు నాకు చెంపదెబ్బతో సమాధానం చెప్పావు, ఇప్పుడు నేను నీకు ఇలా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాను సరిపోయింది కదా, ఇప్పుడు దేవత పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని చెప్పని నీకు ఇంకోసారి గుర్తు చేయడానికి ఇలా చెప్తున్నాను, అయినా నేను చెప్పిన మ్యాటరు ఎంతవరకు ఆలోచించావు అని చెప్పని అడుగుతాడు. అప్పుడు ఇంకా బాలరాజుకి అయితే కోపం వచ్చి ఫోన్ అయితే కట్ చేసేస్తాడు. అప్పుడు కట్ చేసేసి అప్పుడు ఇంకా కావేరిని అయితే అడుగుతాడు ఏమైంది నిన్న ఎందుకు రిటర్న్ గిఫ్ట్ అంటున్నాడు అని చెప్పంటే ఇంకా కావేరి అయితే ఏం దాచుకోకుండా బాలరాజుతో నిజం చెప్పేస్తుంది. ఈ విధంగా నన్ను నిన్న చేపట్టుకొని నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పని అడిగాడు. అప్పుడు ఇంకా అలా మిస్బిహేవియర్గా మాట్లాడేటప్పటికి నేను చెంపదెబ్బతో తనని కొట్టి చేసేటప్పటికి తను ఇలా రివెంజ్ తీర్చుకున్నట్టున్నాడు అని చెప్పనేటప్పటికి వాడు ఇంత మాట నిన్ను అంటాడని చెప్పనని ఇంకా బాలరాజుకి అయితే చాలా కోపం వస్తుంది. అప్పుడు ఈ లోపల చిన్నీకైతే అసలు విషయం తెలిసి యాక్సిడెంట్ అయిందని తనైతే పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా అమ్మ అని చెప్పని పట్టుకొని బాధపడుతుంటుంది. అప్పుడు ఇంకా అమ్మ ఈరోజు ఇంకా స్కూల్కి వద్దు అమ్మని తీసుకొని ఇంటికి వెళ్ళి చిన్ని అని చెప్పని బాలరాజు చెప్తాడు. సరే రాజు నువ్వు ఆటో తీసుకురాబో అంటే లేదు నాకు చిన్న పని ఉంది మీరు వేరే ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళండి నేను చిన్న పని చూసుకొని వస్తానని చెప్పని వాళ్ళిద్దరిని ఆటో ఎక్కించి ఇంకా బాలరాజు అయితే చాలా కోపంతో ఇంకా దేవా దగ్గరికి అయితే బయలుదేరుతాడు. దేవా అయితే తనకి యాక్సిడెంట్ చేశాను ఇప్పుడు నేనేంటో చూపిస్తున్నాను ఇంకా కావేరికి ఇంకా ప్రతిరోజు ఇలాగే ఏదో ఒక గొడవలు తనకి జరుగుతూనే ఉంటాయి, నువ్వు ఎన్ని రోజులకైనా నాకు చిక్కకుండా ఉండవు కావేరి అని చెప్పని తను అనుకుంటూ తను ఏదో గొప్పగా సాధించినట్టు మాత్రం విరవీగుతూ ఉంటాడు. అప్పుడు ఇంకా బాలరాజు అయితే ఇంకా ఆటో వేసుకొని నేరుగా అయితే దేవా ఇంటికి అయితే వెళ్తాడు.